మిగిలిన వార్తల్లోకి వెళ్తే ఊహించిందే జరిగింది. టీడీపీకి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా చేశారు. కార్యకర్తలు అనుచరుల సూచనలతో తెలుగుదేశం పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన వెంటనే హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ జగన్ను కలిసి రేపు నంద్యాలలో నిర్వహించనున్న బహిరంగ సభలో వైసీపీలో చేరుతారు. టీడీపీ కోసం అంతా కష్టపడుతుంటే నిన్న మొన్న వచ్చిన నేతలకు పెద్దపీట వేశారని మండిపడుతున్నారు శిల్ప. టీడీపీలో అవమానాలే ఎదురయ్యాయని, ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడే ఉందామని కార్యకర్తలకు స్పష్టం చేశారు శిల్పా చక్రపాణి రెడ్డి. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేకపోవటం వల్లనే రాజీనామా చేసినట్లు తెలిపారు శిల్పా చక్రపాణి రెడ్డి. చంద్రబాబు, లోకేష్ తో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర్ రెడ్డి వల్లనే తనకు ఇబ్బంది కలిగిందన్నారు ఆయన. సాయంత్రం జగన్ను కలిసి వైసీపీలో చేరుతానని, రేపటి నంద్యాల బహిరంగ సభలో పాల్గొంటానని చెప్పారు. తనను ఇబ్బంది పెట్టిన ఒక్కొక్కరి చరిత్ర బయటపెడతానన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. అడ్డదిడ్డంగా డబ్బులు పెట్టి కొనేటువంటి వ్యక్తులు ఈరోజు ఏమైతా ఉంది? నేనే రోజు పెళ్లి చేసుకునే పిల్లాన్ని దయంగా కనపడతా ఉంది, ప్రియురాలేమో ఏం కనపడతా ఉంది? ప్రియురాలు దేవతలా కనపడతా ఉంది. నేను పెళ్లి చేసుకోవడం నేనైపోతే ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత అవమానం పాలు చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా సీఎం గారు వచ్చినప్పుడు ఆ రోజు నన్ను పక్కన పెట్టి నంద్యాల ప్రజలతో నంద్యాల నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఎంతో బాధ కలిగించింది. ఈరోజు సీఎం గారిని కూడా విమర్శించడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ఆయన సమస్యల్లో పనిచేశాను, లోకేష్ బాబు గారికి కూడా పనిచేశాను కాబట్టి నా నైజం ఆ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడలేదు. కొన్ని విషయాలలో అధ్యక్షునిగా ఉన్న టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నేను ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది తప్ప నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నట్టు కూడా మా వాళ్ళు అనుకున్నారు. ఆ రోజు నువ్వు మళ్ళీ ఎత్తి వెళ్ళిపోతావు ఎదుగుతానని. ఇదే నేను చంద్రబాబు నేను తప్పు కొట్టడం లేదు. నాకు లోకల్ పరిస్థితులు, లోకల్ ఇబ్బందులు, ఇక్కడ చేస్తున్నటువంటి అవమానాలు, లోకల్ లీడర్లు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడుకుంటూ కూర్చొని నా జాబ్ మా ఆయన ఒకటి 3 జాబ్ వాళ్ళకి ఇప్పించాను. నా జాబ్ ఒకటే 3 జాబులు ఇప్పించాను మా ఆయన దీంట్లోకి వచ్చి. ఎవరికి అదృష్టం ఎట్లుంటుందేమో, ఏ టైం ఎట్ట పడుతుందేమో అర్థమే కాదు. రేపు నుంచి మీరు చూస్తారుగా సిందే ఆల్చిన విజులతో నడిపిస్తారు ఎలక్షన్ నడుస్తుంది. మళ్ళీ మా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బహుమతి ఇవ్వబోతా ఉన్నా.